విజయవాడలోని అమెరికన్ ఆసుపత్రి రోడ్లో గుర్తు తెలియని వ్యక్తులు మహిళ గొంతు కోసి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. స్థానికంగా నివాసం ఉండే రమాదేవి అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ దుండగుడు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే రమాదేవి ప్రతిఘటించడంతో ఆమె గొంతు కోసి గొలుసు లాక్కెళ్లిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రమాదేవి గమనించిన ఆమె భర్త బాబ్జీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాధితురాలు ప్రస్తుతం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విజయనగరం జిల్లా రాజాంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్ళు షాపులు అనే తేడా లేకుండా దోపిడీలకు పాల్పడుతున్నారు. స్థానికంగా ఓ చికెన్ షాప్ యజమాని తన దుకాణంలో గచ్చు వేయించి రాత్రి అక్కడే నిర్ధారించాడు. ఇది గమనించిన ఓ దొంగ షాప్ యజమాని సెల్ ఫోన్ను జోరీ చేశాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదవడంతో చికెన్ షాప్ యజమానికి పోలీసులను ఆశ్రయించాడు. రాజాంలో ఇటీవల తరచూ దొంగతనాలు జరుగుతూ ఉండడంతో పోలీసులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.